హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కొండా సురేఖ గారు ఈ మధ్య కాలంలో చాలా వివాదాల్లో చిక్కుకోవడం మనం చూసాం సార్. ఇప్పుడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక వివాదం నడుస్తూ ఉంది. సో అయితే ఈ వివాదంలో సురేఖ గారు కావాలని ఇరుక్కోలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మధ్య గొడవల కారణంగా ఈమె ఇరుక్కుందని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఇద్దరు రెడ్ల మధ్య ఒక బీసీ మహిళ ఇరుక్కపోవడం అన్నట్టుగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం చూస్తున్నాం. సో మరి ఏంటి గొడవ? నిజంగానే వీళ్ళిద్దరి మధ్య గొడవలో మన సురేఖ గారు ఇరుక్కున్నారా? అండ్ దీనికి సంబంధించి సురేష్ అనే వ్యక్తి కూడా ఈ సిమెంట్ కి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసి ఒక 1 hour ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏంటి గొడవ? మరి ఇప్పుడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన చర్యలు ఏమన్నా తీసుకుంటారా సార్? యాక్చువల్ గా కొండా సురేఖ ఇన్సిడెంట్ అంటే ముందుగా సింపుల్ గా విషయం చెప్పాలంటే, కొండా సురేఖ ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళారు. అప్పుడు అక్కడ కొండా సురేఖ కూతురు సుష్మిత కిందకు వచ్చి వాళ్ళతో ఎందుకు వచ్చారు మీరు అసలు ఎవరు, మీ ఐడి కార్డులు ఏంటి, ఇవన్నీ అడిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మీ ఫార్మర్ ఓఎస్డి అంటే అంతకు ముందున్న ఓఎస్డి ఎవరైతే ఉంటారో సురేఖకి, అతని పేరు సుమంత్ కోసం వచ్చాము మేము, సుమంత్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళబోతున్నామని అన్నారు. మీ దగ్గర వారెంట్ ఉందా ఏంటి, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు, అది గొడవ వేసుకుందామా. ఈ లోపల సుమంత్ని సురేఖ కారులో బయటికి తీసుకెళ్లిపోయింది అనేది వార్త వచ్చింది. సో ఎప్పుడైతే ఇది మీడియాకి చెప్పిందో, ఈ సుష్మిత కూడా మీడియాతో మాట్లాడింది. ఆమె ఏం చెప్పిందంటే, ఇది దక్కన్ సిమెంట్స్ అధినేతను సుమంత్, తర్వాత రోహన్ రెడ్డి ఎవరంటే ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు. రోహన్ అంటే రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ అని చెప్తారు. సో రోహన్ రెడ్డి, సుమంత్ ఇద్దరు కలిసి దక్కన్ సిమెంట్స్ వాళ్ళను బెదిరించారు, తుపాకీతో బెదిరించారు అనేది అభియోగం, పోలీసులు చేసిన అభియోగం. సో ఆమె ఏం చెప్పిందంటే, అట్లయినా అయినప్పుడు దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంటుంది కదా, రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ అయిన రోహన్ రెడ్డి కలిసిగా చేశాడు, మరి సుమంత్ను ఒకడిని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆమె గట్టిగానే మాట్లాడింది. బీసీ మంత్రిని ఇలా చేస్తున్నారని ఎప్పుడైతే మాట్లాడిందో అది వైరల్ అయింది. దాని తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. అదేంటంటే, వీళ్ళిద్దరు కలిసి అతన్ని దక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించారని, డబ్బుల కోసం బెదిరించారని, దానికి అది తెలిసి దక్కన్ సిమెంట్స్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పాడని, రేవంత్ రెడ్డి ఈ సుమంత్ను అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చాడని ఒక వార్త బయటకు వచ్చింది. సో దీని తర్వాత ఆమె మీనాక్షి నటరాజన్, ఈ కాంగ్రెస్ అధికార ఇక్కడ ఇన్ఛార్జ్ ఆమె కేంద్ర పార్టీ తరఫున. సో ఆమెను వెళ్ళి కలిసి, అట్లాగే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ని, ఇద్దరికి ఆమె తన వెర్షన్ ఏదో ఆమె చెప్పింది కొండా సురేఖ. అట్లాగే బట్టి విక్రమార్కని కూడా కలిసి ఆమె వెర్షన్ చెప్పింది. కేబినెట్ మీటింగ్కి ఆమె గైర్ హాజరైంది, వెళ్ళలేదు. సో దీని తర్వాత కొండా సురేఖ క్యాంటీగా విపరీతంగా మీడియా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ రంగంలో దిగారు. వీళ్ళంతా ఏంటంటే, ఇది పంపకాల్లో వచ్చిన ప్రాబ్లము, వీళ్ళు కంపెనీల్ని బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కంపెనీల్ని ఇక్కడున్న నేను కష్టాలు పడి పరిశ్రమలను తీసుకొస్తే ఆ పరిశ్రమల్లో వాళ్ళని బెదిరించి వెళ్ళిపోయేట్టుగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కేటీఆర్ వీళ్ళు విమర్శించారు. సో దీంట్లో ఇంకొక విషయం యాంగిల్ బయటకు వచ్చింది. అసలు దీనికి అంతటికి కారణం పసుపులేటి సురేష్ అనే ఒక వ్యక్తి, అతని వల్లనే ఇవన్నీ జరిగాయి అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అతను ఎవరంటే ఒక సివిల్ ఇంజనీరు. గతంలో 2016-17 మధ్య అతను దక్కన్ సిమెంట్స్లో ఇంజనీర్గా పనిచేశాడు. ఆ టైంలో అతను గమనించింది ఏంటంటే, దక్కన్ సిమెంట్స్ అనేది దాని గురించి చెప్పాలంటే, ఇది డిసిఎల్ అంటారు, దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్. ఈ డిసిఎల్ కంపెనీ, దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ 1979లో మంతెన బంగారాజు అనే వ్యక్తి స్థాపించాడు. ఆయన 2023లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కూతురు పెన్మత్స పార్వతి చైర్పర్సన్ గాను ఎండి గాను ఉంటున్నారు. సో ఇది ఒక రాజులకు సంబంధించిన కంపెనీ దక్కన్ సిమెంట్స్ అనేది. ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిమెంట్ కంపెనీస్లో ఒకటి. దీని కెపాసిటీ 1.8 మిలియన్ అంటే 18 లక్షల టన్నుల పర్ యానం అనమాట, టన్స్ పర్ యానం.
ఒక సంవత్సరానికి 18 లక్షల టన్నుల సిమెంట్ని ఇది ఉత్పత్తి చేస్తుంది అనేది చెప్తున్నారు. ఇది హుజూర్ నగర్లో ఉంటుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉంది. అక్కడ పక్కనున్న రిజర్వ్ ఫారెస్ట్ని వీళ్ళు అక్రమంగా ఆక్యుపై చేసుకొని కొన్ని కట్టడాలు అక్కడ కట్టారని అనేది ఇది. అంటే వీళ్ళు ఇటు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ కావచ్చు, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇలాగ రకరకాల చట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించారనేది ఈ అబ్బాయి ఫైండ్ అవుట్ చేశాడు. ఆ అబ్బాయిది కూడా లోకల్ నియోజకవర్గం. ఆ అబ్బాయికి కొంత ఎన్విరాన్మెంటల్ మీద అండర్స్టాండింగ్ ఉండడం, దాని మీద ప్రేమ ఉండడంతో ఇది కరెక్ట్ కాదని అతను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇతను ఉద్యోగం కూడా పోయింది. దాని తర్వాత ఇతను ఏంటంటే దాని మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. వేరే వాళ్ళు కూడా దీనికి సంబంధించి మన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా కేసు వేశారని చెప్తున్నాడు ఆ అబ్బాయి. సో ఇలాగా ఇప్పుడైతే అబ్బాయి పోరాటం మొదలుపెట్టి ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది ఇదంతా. అక్కడి నుంచి పోరాటం మొదలుపెట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అతను అందరికీ లెటర్లు రాయడం మొదలుపెట్టాడు. ఈమె సురేఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉంది కాబట్టి, అటవీ శాఖ మంత్రి కాబట్టి, ఆమె శాఖలో కిందికి వస్తుంది కాబట్టి ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆమెకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఆ క్రమంలో అతను ఇటు సుమంత్ని ఈయన రోహన్ రెడ్డిని కూడా కలిశానని చెప్తున్నాడు. సుమంత్ వీళ్ళు మంచిగా మాట్లాడారని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఇదంతా పెట్టితే దీన్ని చూసి వాళ్ళు ఈ ఫైల్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగారనేది ఆరోపణ. కానీ ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చాడు. ఆ అబ్బాయి బయటకు వచ్చి ఒక మీడియాతో మాట్లాడుతూ దాదాపు 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అబ్బాయి ఏదో చాలా బోరింగ్ డీటెయిల్స్ చాలా చెప్పాడు. పక్కన పెడితే అబ్బాయి ఎసెన్స్ ఏంటంటే, నేను సుమంత్ని, ఓఎస్డి సుమంత్ని, ఈ రోహన్ రెడ్డిని కలిశాను. సురేఖ గారిని అయితే కలవలేదు. వాళ్ళకి అంతకుముందు మెయిల్స్ పెట్టాను, వాళ్ళు మెయిల్స్ పట్టించుకోలేదు. నేను అందుకనే నేరుగా సుమంత్రం కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను. వాళ్ళు కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నన్ను బాగా చూసుకున్నారు, బాగా గౌరవించారు. నేను చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫైల్ పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేశారు. వచ్చి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అది ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడారు, మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి అని. కానీ వాళ్ళు మాదేమి లేదు, మేమేమి అక్రమాలకు పాల్పడలేదు, ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని డబ్బుల కోసం అని నా మీద చాడీలు చెప్పారు. అది వీళ్ళు నాకు చెప్పారు. కానీ మీరు దీంట్లో ఏమాత్రం వాస్తున్నా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎంక్వైరీలు జరుగుతాయని మాత్రమే చెప్పారు తప్ప వాళ్ళేమి డబ్బులు తీసుకోలేదు, లేకపోతే వాళ్ళేమి గన్తో బెదిరించలేదని ఈ అబ్బాయి చెప్తున్నాడు. సో విలేకరు మీకు ఎలా తెలుసున్నప్పుడు నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని ఇతను అంటున్నాడు. ఇక్కడ ఆ ఇంటర్వ్యూ వింటే మనకి సురేష్ మీద కూడా డౌట్ వస్తుంది. అంటే ఇతను ఎలా కితాబిస్తాడు? ఇవాళ అందరికీ తెలుసు, అన్ని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ఉండే పరిశ్రమలని బెదిరించి డబ్బులు తీసుకుంటారు, అక్కడ ఉన్న వనరుల్ని దోచుకుంటారు. ఇవన్నీ చేయకపోతే ఎలక్షన్లో 100 కోట్లు 150 కోట్లు ఎలా ఖర్చు పెడతారు వీళ్ళు ఎమ్మెల్యేలు? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ సోర్స్ ఆఫ్ మనీ ఏంది? వాళ్ళ అఫిడవిట్లో చూస్తే 20 కోట్లు 30 కోట్లు దాటదు వాళ్ళ ఆస్తుల విలువ. వాళ్ళు పెట్టేదేమో 100 కోట్లు పెడుతుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు? కాబట్టి సురేష్ అమాయకుడా లేకపోతే మనల్ని అమాయకుడా అనుకున్న సురేష్ చెప్తున్నాడా? ఆయన నాకు తెలియదు, నేను ఇంతవరకు చేశానంటే ఓకే. వీళ్ళిద్దరు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది అక్కడ డౌట్. రెండోది, ఈయన సుమంత్ అంటే కనీసం ఓఎస్డి అనుకుందాం, అప్పటికి ఓఎస్డి. ఈయనకేం పని? రోహన్ రెడ్డిని ఇతను ఎందుకు కలిశాడు? రోహన్ రెడ్డి నియోజకవర్గం కాదు, ఏమీ కాదు. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు గెలవలేదో చెప్పట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిది హుజూర్ నగర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రిని ఎందుకు గెలవలేదు ఈయన? అది అడిగితే ఏమంటున్నాడు అంటే ఆయన శాఖ కాదు కదా అంటున్నాడు. ఆయన శాఖ కాదు అనేది పక్కన పెడితే, ఆయన నియోజకవర్గంలో ఒక అక్రమం జరుగుతున్నప్పుడు ఆయన్ని కలవాల్సిన అవసరం ఉంది, ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉంది, అది చేయలేదు. అంటే ఇక్కడ సురేష్ మీద కూడా అనుమానాలు అయితే ఇంటర్వ్యూ చూస్తే వస్తుంది. అది విలేకరు కూడా, యాంకర్ కూడా అడిగారు, మిమ్మల్ని ఏమన్నా ఇలా క్లీన్ చిట్ ఇవ్వమని వాళ్ళు అడిగారా సుమంత్ వాళ్ళు అంటే, నన్నేం అడగలేదు అన్నాడు. కానీ అడిగినారనే మనకు అనిపిస్తుంది. ఎందుకు అడగకపోతే ఆయన వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఆయన ఏం చెప్పాలి? నేను దాని మీద పోరాడాను, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి అప్పీల్ చేశాను, ఇంతవరకు నా రోల్ ఉంది అనేది కాదు చెప్పాలి. వాళ్ళకి క్లీన్ చిట్ గన్ను పెట్టి బెదిరించలేదు అని ఆయన లాజికల్ చెప్తున్నాడు. గన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ కెమెరాలు ఉన్నాయి, గన్నుకి కెమెరాలకి సంబంధం ఏంది? వాళ్ళ దీంట్లో కెమెరాలు వాళ్ళు ఆపుకోలేరా? గన్నుది ఏముంది? జోబులో పెట్టుకుని పోవచ్చు. గన్ను ఏమన్నా ఇంత పెద్ద గన్ను ఉంటాయా? చిన్న పిస్టల్ తీసుకుని వెళ్ళడానికి ఏముంది? సో
రెండు కెమెరాలు ఎందుకు ఉంటాయి? బెదిరించడానికి ఏముంది? ఆడెందుకు బెదిరిస్తారు? అది గవర్నమెంట్ ఆఫీస్ అంటారు. బెదిరించడానికి ఎక్కడైతే ఉంది అంటే అతను అమాయకంగా మాట్లాడుతున్నాడా, లేదా క్లీన్ చిట్ ఇవ్వమని అతనికి ఏమన్నా చెప్పారా తెలియదు. అతని రోల్ ఎంతవరకు అతను ఏం మాట్లాడాలి? దాని మీద చర్య తీసుకోమని అతను మాట్లాడాలి. దక్కన్ సిమెంట్స్ మీద చర్య తీసుకోమని అతను డిమాండ్ చేయాలి, అతను లీగల్గా పోరాటం చేయాలి. అది వదిలేసి వీళ్ళ క్లీన్ చిట్ ఎందుకు ఇస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రాబ్లం. సో ఈ హోల్ ఇష్యూని ఎలా చేస్తున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ అక్కడ 30-40 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎందుకంటే లైమ్ స్టోన్ అనేది దీనికి ప్రధానమైన ముడి సరుకు సిమెంట్ ఫ్యాక్టరీలు. లైమ్ స్టోన్ ఈ హుజురా నగర్ దగ్గర లైమ్ స్టోన్ ఎక్కువ ఉంది కాబట్టి 30 ఫ్యాక్టరీల వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి వాటాలు అనేవి వెళ్తూ ఉంటాయి. అందరూ జరిగేదే. మటన్ కొట్టునే వదలట్లే ఎమ్మెల్యేలు, సిమెంట్ ఫ్యాక్టరీలు వదులుతారా? వెళ్తుంటాయి. వెళ్తున్నప్పుడు వీళ్ళు అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు కూడా దాని అంతా కవర్ చేయడానికి పక్కనున్న ల్యాండ్ని కలుపుకోవడం, పక్కనున్న ల్యాండ్లో యాక్టివిటీలు చేయడం ఇవన్నీ చేస్తుంటారు. రిజర్వ్ ఫారెస్ట్ని లాక్కుంటూ ఉంటారు. అది వాళ్ళు కూడా చూస్తున్నట్టు పోతారు. ఈ అబ్బాయి కూడా అంటున్నాడు, అక్కడ ఎంపీలు అలాంటి లోకల్ రాజకీయ నాయకులు కూడా నన్ను బెదిరించారని కూడా అంటున్నాడు ఈ అబ్బాయి. సో అంటే ఏంటి, లోకల్ దగ్గర నుంచి పై మంత్రి వరకు వాటాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని ఆయన్ని ఇతను అడిగి ఉండకపోవచ్చు. నిజానికైతే అతనికి చెప్పాలి కదా. సో ఇప్పుడు ఏమైందంటే ఈ సురేఖ తన నియోజకవర్గంలో ఉండే ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయింది కాబట్టి సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వచ్చి ఉండే అవకాశం ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పాడు, ఏంటి నా నియోజకవర్గంలో ఉండే ఫ్యాక్టరీ వాళ్ళని ఈమెలా బెదిరిస్తుంది, ఆమె శాఖ అయితే అవ్వచ్చు కానీ ఉండేది నా నియోజకవర్గం కదా అనేది ఇక్కడ వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే పంపకాల్లో ప్రాబ్లం. ఆ ఫ్యాక్టరీ నాకెందు ఉంది కాబట్టి నేను చూసుకుంటా, నేను అండగా ఉంటా. నువ్వు మధ్యలో ఈ మంత్రికి ఏంటి సంబంధం అనేది? ఆమె ఏమనుకుంటా, నా శాఖ కాబట్టి నేను ఎక్కడైనా నా శాఖలో వెళ్తాను. ఆల్రెడీ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ డీటెయిల్గా ఒక ఆర్టికల్ రాసింది. అందులో సుమంత్ మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో డీటెయిల్గా రాసింది. గతంలో కూడా సుమంత్ మీద ఆరోపణలు ఉన్నాయి. సుమంత్ని అనేక సార్లు హెచ్చరించారు మిగతా అధికారులు, ఈమెకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత జిఏడి అంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రిజెక్ట్ చేస్తే కూడా సుమంత్ని ఈమె పెట్టుకునింది ఓఎస్డీగా. వద్దని అన్నారు వాళ్ళు, ఎందుకంటే ఈమెకి సంబంధించిన శాఖలన్నింటిలో ఇతను ఏళ్ళు పెట్టి బెదిరిస్తున్నాడని, ఇతను ఓన్లీ వీళ్ళనే కాకుండా కాంట్రాక్ట్లను కూడా బెదిరిస్తున్నాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన సోర్సెస్ చెప్పాయని రాసింది. సో ఇతని మీద అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఇతను ఏమి చేయడు, బెదిరించడని ఇతను ఎలా ఇస్తాడు సురేష్ అనే వ్యక్తి? కాబట్టి ఇదంతా ఏంటంటే వీళ్ళ పంపకాల్లో వాటా కోసం ఈమె ఎంటర్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పాడు, రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. దీంతో ఈమె బీసీ కార్డు బయటికి తీసింది. దీనికి బీసీలకి రెడ్లకి ఏం సంబంధం లేదు. డబ్బులు ఎవరెవరు తినాలా, పంచుకోవాలనే దగ్గర వచ్చిన ప్రాబ్లం లాగా మనకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.